భారత ఉపరాష్ట్రపతిగా ఎవరు అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిలో బీజేపీ అభ్యర్థి ఉంటారా? ఎన్డీఏ అభ్యర్థి ఉంటారా? లేక అనూహ్యంగా మరెవరినైనా ఉపరాష్ట్ర పదవికి అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేస్తుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అభ్యర్థి ఎవరైనా మరో నెల రోజుల్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ని ప్రకటించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఎవరెవరున్నారో, ఎవరి గురించి చర్చ జరుగుతుందన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే జూలై 21న ఉపరాష్ట్రపతిగా కొనసాగిన జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీనిపై పార్లమెంటులో ప్రకటన సహా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి చేరడం వేగంగా జరిగిపోయాయి. ఇక తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆర్టికల్ 324 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ ఆర్ఓలను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీని ఈసీ నియమించింది. రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా చైన్, రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే ఈసీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుండటంతో ఆగస్టు చివరిలో ఎన్నిక ఉండే అవకాశం ఉంది. భారత ఉపరాష్ట్రపతిని ఉభయ సభల ఎంపీలు ఎన్నుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోనూ నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ముడిపడి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ కోణంలో ఎంపిక జరిగితే బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన వారే ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ముందుండే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రేసులో ప్రధానంగా నితీష్ కుమార్, హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, వికే సక్సేనా, మనోజ్ సిన్హా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, శశి థరూర్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.